నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. విజయవాడ భవానీపురం పిఎస్లో పోసానిపై కేసు నమోదైంది. పోసానిని పీటీ వారెంట్పై తీసుకువచ్చేందుకు భవానీపురం పోలీసులు కర్నూలు వెళ్లారు. సాయంత్రం పోసానిని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. పోసానిని తీసుకొచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. పోసానిపై మరో కేసు నమోదైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం పోసాని కృష్ణ మురళిపై విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంబంధించి పోసాని కృష్ణ మురళిపై కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఆధారంగా పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. అయితే పోసాని కృష్ణ మురళిని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు అనే విధంగా భవానీపురం పోలీసులు విచారించేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. అయితే పీటీ వారెంట్ మీద చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావచ్చని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో నిన్న రాత్రి భవానీపురం పోలీసులు ఒక 2 ప్రత్యేక బృందాలు కర్నూలు వెళ్లడం జరిగింది. ప్రస్తుతానికైతే కర్నూలు సబ్ జైలు నుంచి పోసాని మురళీకృష్ణను పీటీ వారెంట్ పై తీసుకొచ్చేందుకు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా భవానీపురం పోలీసులు భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పోసాని మురళీకృష్ణను విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఈ పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఎందుకు నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దీనికి కారణాలు ఏంటి, నీ వెనక ఎవరుండి ఈ వ్యాఖ్యలు చేపించారు అనే వివిధ కోణాల్లో ప్రజలు స్పందించడానికైతే భవానీపురం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. బలరాం, తిరుమలరావు, అంటే పోసానిపై వివిధ ప్రాంతాల్లో అనేక కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. విచారణ నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్లకు ఆయన తీసుకువెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు విచారణకు ఎంతవరకు పోసాని సహకరిస్తున్నారు? మరోవైపు ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఆయన మీద నమోదయ్యాయి? అంటే పోసాని మురళీకృష్ణ సంబంధించి అన్నమయ్య జిల్లా ఓబులాపురంలో మొదటి కేసు నమోదు చేసి అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత పోసాని మురళీకృష్ణను అన్నమయ్య జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో విచారించిన సమయంలోనే కొన్ని కీలక విషయాలు పోలీసులకు వెల్లడించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి సంబంధించి తన వ్యాఖ్యలు చేశాడని వీళ్ళ మీద కూడా అవుతున్న సమయంలో ఇప్పటికే సజ్జల రామకృష్ణ, సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారో దీనికి సంబంధించిన కోణంలో విచారించేందుకు పోలీసులు అయితే పోసాని మురళీకృష్ణని విచారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 కేసులు నమోదైనాయి. దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.